వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పైలేరియా బోధకాలపై నైట్ బ్లడ్ సర్వే ప్రోగ్రాం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి శివకుమార్ ఆధ్వర్యంలో బోధకాల వ్యాధి నిర్ధారణ కొరకు రక్త నమూనాలు స్వీకరించడం జరిగిందని సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ ఎస్కేఆర్ నగర్ గ్రామం నందు ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అయిన మనోహర్ మరియు అధికారి సబ్ యూనిట్ ఆఫీసర్ సుబ్బరాయుడు సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడమైంది। ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్, మెడికల్ ఆఫీసర్ ఎంహెచ్ఓ జయసార కాంతవని, డాక్టర్ ఎంపీహెచ్ఎస్ఎం రమణయ్య, ఎంపీహెచ్ఎస్ మరియు ఏఎన్ఎం ఉమాదేవి, భార్గవి, రేష్మా, కుసిద్ బేగం మరియు ఆశలు, ఆదిలక్ష్మ, ఇమాంబి, వెంకట సుబ్బమ్మ, సుజాత పాల్గొన్నారు। రెండు కాళ్లకు ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైనా గానీ సదరం దగ్గర పోయి సర్టిఫికేట్ తీసుకుంటే గవర్నమెంట్ ద్వారా 5,000 నుంచి 5,500 రూపాయలు పింఛన్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది। కావున ఈ టీవీ ఎలక్ట్రికల్ టీవీ చూస్తున్నట్టు ఛానల్ చూస్తున్నట్టు గ్రామ ప్రజానీకారు అందరూ కూడా మీరు ఉపయోగించుకొని అలా 2 కాళ్లకు 2 చేతులకు బోధకాలిగిన ఉంటే ఆ కన్సల్ట్ వైద్యాధికారి దగ్గర పోయి సైన్ చేసుకుని అప్లికేషన్ సబ్ యూనిట్ ఆఫీసర్ ద్వారా డిఎంఓ గారికి పంపిస్తే వారికి పెన్షన్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధి బాధిత తీవ్రతను తప్పించుకోవాలంటే ఈ రాత్రి సమయంలో నైట్ బ్లడ్ సర్వే నిర్వహించడం జరుగుతుంది। ఇవన్నీ కూడా తీసిన తర్వాత పరీక్ష చేసి అందులో పాజిటివ్ ఉంటే గన తిరిగి వాళ్లకు తెలియజెప్పడం కూడా జరుగుతుంది। ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అయితే దీనికైతే ట్రీట్మెంట్ అయితే లేదు। ఒక్కసారి ఎంటర్ అయితే షుగర్, బీపీ శరీరంలో ఎట్లా ఎంటర్ అవుతుందో ఆ విధంగానే ఈ యొక్క బోధకాలిగిన ఎంటర్ అయితే మనిషికి సావడు బతకడు అనే పరిస్థితి ఉంటుంది। అయితే ఒకటే ట్రీట్మెంట్, దీనికి డిఈసి టాబ్లెట్ ఉంటుంది, అది ఏజ్ వైజ్ 1 వీక్ వాడితే గన ఇది కంట్రోల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది। అంతకు మించినటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు। కాబట్టి ఈ గ్రామ ప్రజలు, ఎస్కేఆర్ నగర్ లో ఉండే గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రక్త పరీక్షలు నిర్వహించాలని మరొకసారి సభాముఖంగా సవనీయంగా వైద్యాధికారి సమక్షంలో, వైద్య బృందం సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో అందరికీ తెలియజేసుకుంటున్నాను। ఈ అవకాశం ఇచ్చినటువంటి మెడికల్ ఆఫీసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఉన్నాను।